ఫేసులు పుస్తకమన్నది తెరిచే వేళ అక్షరమెలుక దాక్కుని ఉంది కళ్ళతో వంతెన కడుతూ గణపతి దాన్ని మనమందరం కూడా శుక్లం భరతనం విష్ణు శంచువర్ణం చతుర్భుజం అనుకుంటూ సరస్వతి నమోశుభ్యం వరదే కామరూపిణి అనుకుంటూ మరి మనం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా జయ శుభకర వినాయక శ్రీకాళికాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాళికాకవర సిద్ధి వినాయక మంచి రైమ్. Butterfly. మీరు కూడా చెప్పాలి. వెయిటింగ్. Where are you going? Out in the garden. Dancing. ఎంతో Butterfly. Where are you going? Out in the garden. Dancing. I'm not asking that. That is not. I want a dance. Betty butterfly. Lovely butterfly. Betty butterfly. Lovely butterfly. ఓకే పిల్లలు, ముందుగా మన గవర్నమెంట్ స్కూల్ డ్రెస్ మీద ఒక పాట ఉంటుంది. ఆ పాట తర్వాత మిగతా ప్రోగ్రామ్ ఉంటుంది. ముందుగా కదలమంటున్నది చదువు నేర్పిన నేల అనే పాటకు తయారై ఉండండి. మైకి అండి సార్. నీ పేరేం పేరురా? My name is Dakshasri. ఏం ఆడాలనుకుంటున్నావు? మిమ్మల్ని క్వశ్చన్ అడగచ్చా సార్? అడగండి అమ్మ. మీరు ఎంతవరకు చదువుకున్నారు సార్? నేను ఎంఏ బీఈడి వరకు చదువుకున్నా. చిన్న ఏబిసిలు నుండి పెద్ద ఏబిసిలు తెలుసు ఉంటాయి. చిన్న ఏబిసిలు ఉంటే పెద్ద ఏబిసిలు ఉంటాయి, మీకు తెలుసా సార్? తెలుసు. అయితే చిన్న ఏబిసిలు కన్నా పెద్ద ఏబిసిలు ఎన్ని రోజులు పెద్దది సార్? మనది నిజం ఒక్కటే జాతి మనది, అదే నిజం ఒకటే దేశం మనది, నిజం ఒక్కటే జాతి మనది, అదే నిజం వర్ణములేవైనా మరి కులములెన్ని ఉన్నా, వర్ణములేవైనా మరి కులములెన్ని ఉన్నా, వనములోని చెట్లం మనం వసుదైక కుటుంబకం, ఒకటే దేశం మనది, నిజం ఒక్కటే జాతి మనది, అదే నిజం వాల్మీకి మనవాడే రాసెను రామాయణం, వ్యాసుండెవరో కాదు రాసే మహాభారతం, అష్టదశ పురాణాలు అంతులేని ధర్మాలు, అష్టదశ పురాణాలు అంతులేని ధర్మాలు అందించిన ఋషులందరూ వందనీయులే మనకు, ఒకటే దేశం మనది, నిజం
ఒక్కటే జాతి మనది, అదే నిజం, అదే నిజం. థ్యాంక్ యూ. రియల్లీ చాలా చక్కగా ఆర్గనైజ్ సార్. మీరు కనుక ప్రయత్నిస్తే గొప్ప సింగర్ అవుతారు సార్. చెప్పలు చేద్దాము. వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు. పిల్లలు కదలమంటుంది చదువు నేర్పిన నేల, ఆ పాటకు రెడీ అయ్యి స్టేజ్ మీదకి రండి. పస్తులు పెట్టావే, టీవీ వస్తూ చుట్టూ తిరిగే ఈయన చేసావే, చీచి సిగ్గేరే నీ మొగుడు కాదండోయ్, గుయి గుయ్యుడు గుయ్యమంటూ వీరికి రాకండో, ఏహే గంపడి పిల్లలతో ఇంటిని నింపావే, సాపాదిండు సంసారాన్ని మేడెక్కించాలి, ఇరుగు పరుగు ముందు సరసారొద్దండోయ్, గురికెట్టి పనుకోలే బుర్కాలాగా మీ వాళ్ళు, ఏం చేస్తా విట్టిస్తా విట్టాగే నా వాళ్ళు, పెళ్ళయ్యే దానల్లే అయినా కానీ మాస్టారు తగ్గేదే నేనంటూ నా కొంగనే పడుతుంటారు, గోదావరి గట్టి రామసిరికావే, గురిండా గట్టుకున్నా సన్నా బాబావే, కొత్త బుకేమో కన్నే కొట్టిందే, తెల్లారేలోగా తొందరపడి చెవులో చెప్పిందే, ఈ మాత్రం వింటే ఇస్తే కొట్టేనా, 2-3 మన చేతికి చుట్టేనా, ఈ అల్లరి కాలేము అల్లుకు పొమ్మందే, మాటతోటి కాలక్షేపం మానేమంటుందే, ఇరుగు పరుగు ముందు కబడ్డీ కబడ్డీ అంటూ గూతకు వచ్చేనా, ఏమంటూ శ్రీవారు మళ్ళీ ఎప్పుడు కోసం ఎంచక్క బాగుంది చుక్కల ఆకాశం, ఓసోసి ఇల్లాలా బాగుంది నీ సహారం, ముద్దుతో వేద్దాం నీకు నాకు మతన గూడు, గోదావరి గట్టు మీద రామసిరికావే, నీ జంట కట్టుకున్న సన్న మామావే. గుడి మెట్ల బంగారయ్యను ఇంగ్లీష్లో అయితే ఇలా రాస్తారు. గుడి మెట్ల బంగారయ్య, గుడి గుడి గుడి, వాట్ యూ కాల్ ఇట్ గుడి ఇన్ ఇంగ్లీష్. మేడం రండి, అక్కడ రండి మేడం ప్లీజ్. మీకోసమే ఒక్కరు వచ్చిందంటే మిగతా వాళ్ళందరూ వస్తారు, నన్ను నమ్మండి. ఎవరిక్కడ రాణి రుద్రమదేవి, ఎవరే ధైర్యశాలి ధీరశాలి, ముందుకు రావాలి. బంగారం వస్తున్నా స్లోనా, బంగారైన ఇంగ్లీష్లో రాయడానికి మేము ముందుకు వచ్చింది చక్కని తల్లి అక్షర. నాకు తెలుసు నువ్వు ఎట్లా అనే విషయం నాకు తెలుసు, కాకపోతే నువ్వు అబద్ధం ఆడతావా అని నాకు కొంచెం చిన్న డౌట్. అంటే ఓకే, నీ పేరేం పేరు తల్లి? వెరీ గుడ్. గుడిమెట్ల బంగారైన ఇంగ్లీష్లో అయితే ఎలా రాస్తారు? టెంపుల్ స్టెప్స్ గోల్డెన్ మ్యాన్. గివ్ హర్ ఎ బిగ్ అప్లాస్, గట్టిగా. వావ్. సాక్ష్యము మరువద్దు ఈ నేలనా. గుడి గుడి అడుగులోనే నిన్ను తనలోన చేర్చుకుంది, నీ అక్షరాల వ్యాధిలో బడిగంట నాదమై మోగుతుంది, తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది, ప్రార్థన గీతమై దేశభక్తిని సాగుతుంది, పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక, పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక, గురువులందరినీ గుర్తు తెచ్చుకునే చదువులమ్మ ఓడిక, కథలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పడుగు పడుకునా, కాపాడమన్నది సర్కారు పడి నేను నిలుగన్న ఊరిలోన, కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు వంతున దాగికున్నా, నీ భవిష్యత్తు దారికి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా.
పాఠశాల దొరికెను నేల కొరిగిన వీరుల యోధుల అమరత్వం అందించెను గతమంత కథగాల్ని మహనీయుల చరిత వినిపించెను కథము పట్టుకొని కదిలించిన రాకను గీతగా మారేనా తరతరాలను తన ఎదకద్దుకుంటుబడి దేశానికి అందించిన కథల మంటున్నది చదువు నేర్పిన నిరమిల్లు పడుగు పడుగునా కాపాడమన్నది సర్కారు బడి మీరు నిధులన్న ఊరిలోన కమ్మలగిన పిలుపు అక్షరాల వాళ్ళు నృత్య ప్రదర్శన చేయడం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. 9 గంటలు అయిందంటే ఆ కోట తలుపులు వేసి ఉంటుంది. అందులోకి ఒక చీమ కూడా దొరన లోపలికి పోలేదు. మరి లోపల నుంచి ఒక చీమ కూడా బయటికి రాదు. మరి హీరకాని అనేట ఒక వ్యక్తి ఆడామె ఒక రోజు సైనికులకు సేవ చేయడానికి ఆ కోటలోనికి వెళుతుంది.
వెళ్ళి వాళ్ళకు సేవలు చేసి తిరిగి వస్తున్నటువంటి క్రమంలో ఒక సైనికుని భార్య ప్రసవ వేదనతోటి అక్కడ బాధపడుతూ ఉంటుంది. మరి ఆ హీరకాని చేసేది ఏమీ లేక అక్కడ ఆ మాతృమూర్తి మరి ప్రసవించేంత వరకు అక్కడ ఉండి ఆ ప్రసవ వేదన పూర్తయ్యేంత వరకు అక్కడ ఉండడం జరిగింది. మరి ఈ లోపు సమయము 9 గంటలు అయిపోయింది. మరి ఈమె ఇంటికి పోవాలి, ఈ హీరకాని ఇంటికి పోవాలి. 9 గంటలకు మరి ఆ కోట మూసివేయబడింది. ఆ హీరకానికి మరి ఒక చిన్న పాప, పాలు తాగే పాప ఇంటికాడ ఉంటుంది. ఆమె వచ్చి సైనికులను బతిలాడుతుంది, నాకు చిన్న పాప ఉంది, నేను ఇంటికి వెళ్ళాలి, నన్ను పంపించండి అని సైనికులు అంటే, ఇది రాజుగారి ఆజ్ఞనమ్మా, మేము చేసేది ఏం లేదు, మేము గేటు తీయలేము, నిన్ను ఇంటికి పంపించలేము, కాదంటే నువ్వు వాళ్ళ ఇంటికాడ పడుకొని ఉదయాన్నే నిన్ను మీ ఇంటికాడ దింపేస్తామని ఆ సైనికులు చెప్తారు. కానీ ఆమె అక్కడ ఉన్నట్టుగా ఉండి తన పిల్లవాడు గుర్తుకొచ్చి ఆ రాజుగారి కోట దూకిపోయి రాత్రనక రప్పనక పాములనక ఏమనక పోయి తన కొడుకు పాలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. తెల్లవారిన తర్వాత ఆ సైనికులు ఆ హీరకానిని తన ఇంటికి తీసుకుపోవాలని ఆ కోట మొత్తం వెతికితే ఆ కోటలో ఆమె లేదు. సైనికులందరూ ఆశ్చర్యం వ్యక్తం చేసిళ్ళు. జరిగిన విషయము శివాజీ దగ్గరికి వెళ్ళి, మహారాజా, ఆమెకు విషయాన్నంతా చెప్పడం జరిగింది. శివాజీ ఆ ఘటనా స్థలానికి వచ్చి చూస్తే అంత పెద్ద కోటను ఆ మహిళ దునికిపోవడం, అక్కడ ఆమె గొలుసు ఉండడం అనేటువంటిది జరిగింది. తెల్లవారి ఆమెనే మళ్ళా హీరకాని రాజుగారి దగ్గరికి వచ్చి, నన్ను క్షమించండి రాజుగారు, మీ ఆజ్ఞను కాదని నేను గోడ దూకి వెళ్ళాను, నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు ఇంటికాడ, అతను పాల కోసం ఏడుస్తాడని నేను ఇంటికి వెళ్ళడం జరిగింది అని ఆ తల్లి శివాజీ గారికి చెప్తే, ఆ శివాజీ యొక్క మనసు కరిగి ఆ తల్లికి, ఆ హీరకానికి మరి సాష్టాంగ ప్రణామం చేయడం అనేటువంటిది జరిగింది. అది తల్లి ప్రేమ. అంతటి రాజే మరి కరిగిపోవడం అనేటువంటి జరిగింది. అతను కట్టించినటువంటి ఒక బురుజుకు, ఒక కోటకు హీరకాని అనేటువంటి బురుజు పెట్టడం జరిగింది. ఇది సృష్టిలో ఒక అమ్మ ప్రేమ, మరి దానంత శక్తివంతమైన ప్రేమ వేరేది లేదని ఈ కథ ద్వారా మీకు తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ గాలిలో ఊగిసలాడే దీపం, ఊగిసలాడే నీవు సందకరాలు, నల్లని నవ్వులు చుట్టిన చంద్రుడిలా
మొత్తానికి ఫైనల్ గా ఫామ్ లోకి వచ్చారు వీళ్ళు, కోహ్లీ లాగా సిక్సర్లు సిక్సర్లు. తెలంగాణ అంటే జానపదం, జానపదం అంటేనే తెలంగాణ. ఆ తెలంగాణకు వంద తెచ్చినటువంటి విద్యార్థి చక్కగా డ్యాన్స్ చేశారు కదా. మీకు కాస్ట్యూమ్ సూపర్ చెప్పాలంటే సుదర్శన్ సార్. సార్ ఒక 30 ఏళ్ళ తర్వాత గవర్నమెంట్ స్కూల్ యొక్క వైభవాన్ని చూస్తున్నా, మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా హ్యాపీగా ఉంది. అచ్చు అత్రి అఫర్ పట్టుకున్నాక ఇక్కడి నుంచి పట్టుకోండి, బాగి వారి తీసుకొని పైకి రండి, రండి బంగారా రా తల్లి, పైకి రావాలి. మీరు అదే సర్కిల్ సర్కిల్ సర్కిల్
No. 1, 2, 3, go. కదా రాణి రుద్రమదేవి వరంగల్ పోచం మైదానంలో నిలబడ్డది కాదక్క ఇవాళ ఎవరు చెప్పారు నెక్స్ట్ ఓకే ఇప్పుడు ఫైన్ పాట దుమ్ము రేగాలి ఏ పాట ఓ ముత్యాలగమ్మ ఓ ఓ ముత్యాలమ్మ ఓ మురిపల్లకమ్మ ఓ పున్నమిరమ్మ ఓ పుట్టడికమ్మ ఓ రాములమ్మ రాములమ్మ నీ చంద్రాలయమ్మ నువ్వు చక్కలయమ్మ నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా సిందేసి సెంగుమంటేనమ్మా దయచేసి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో నేను చెప్తున్నాను మీ అందరికి కూడా బహుమతి పంపించబడుతుంది కాకపోతే నన్ను నమ్మండి అక్క వాట్సాప్ లో పంపిస్తాను దయచేసి తమిళ కూడా చాలా తమిళ తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా నుత్తుడక తోడి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా వెండి గిన్నెలో పాలు అవి నీకే ఉంచి తిరారా ఏకైక ప్రాథమిక పాఠశాల దట్ ఈస్ ప్రాథమిక చర్లబగ అండర్ సర్వేలెన్స్ ఆఫ్ గౌరవనీయులు పెద్దలు హెడ్ మాస్టర్ గారు శ్రీ యూతులు గౌరవనీయులు అచ్చ సుదర్శన్ గారి యొక్క ఆధ్వర్యంలో నడిపించబడుతున్నటువంటి చక్కనైన ప్రాథమిక పాఠశాల చెర్లపల్లి మీ ఊరిని మీ బడిని మీరే కాపాడుకొని కొట్టుకుంటూ వృక్ష రక్షతి రక్షిత చరి పళ్ళు రావయ్య బాబు ఆ పాట తమ్ముడు సౌండ్ ఇంజనీర్ చెట్టమ్మ చెట్టమ్మ పచ్చాయి చెట్టమ్మ నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మ నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మ చెట్టమ్మ చెట్టమ్మ పచ్చాని చెట్టమ్మ నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మ నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మ
రక్షణ చెప్పండి అందరూ గట్టిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మీకోసం మీ ఆనందం ఏర్పరిచినటువంటి పాఠశాల వార్షికోత్సవాల భాగంగా వృక్ష రక్షతి రక్షిత చెట్లను రక్షించండి అవి మొదలు రక్షించాలి. పలకరించి పందిరివైన ఇంటింటి గుమ్మవులోన తోరణాలకైనావు. పెళ్ళిళ్ళు పండుగలొస్తే పలకరించి పందిరివైనవు. నిన్ను ముత్తైదువలాగా ఇంటి ముందే ఇలవే పైనవు. నిన్ను ముత్తైదువలాగా ఇంటి ముందే ఇలవే పైనవు. చుట్టాలు పక్కాలొచ్చిన చిరుగాలితో పలకరించినవు. చెట్టమ్మ చెట్టమ్మ పచ్చాని చెట్టమ్మ నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మ. నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మ. ఆకలేస్తే అమ్మాయి వచ్చి కడుపు నింపి పండైనావు. నిద్రొస్తే ఊయలగై గాలి ఇళ్ళ జోల పాడి. ఆకలేస్తే అమ్మాయి వచ్చి కడుపు నింపి పండైనావు. నిద్రొస్తే ఊయలగై గాలి ఇళ్ళ జోల పాడినవు. ఎండొచ్చిన వానొచ్చినా గుండెలోన దాచుకున్నవు. ఎండొచ్చిన వానొచ్చినా గుండెలోన దాచుకున్నవు. నీ గుణముల ఘోరంతైనా మనుషులకు లేదోయమ్మ. చెట్టమ్మ చెట్టమ్మ పచ్చాని చెట్టమ్మ నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మ. నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మ. పొద్దున్నే శుద్ధిని చేసే పళ్ళుతో మెపుల్లైనావు. గంటకుండ పురుడు పోయగా పొయ్యిలోన నిప్పైనావు. పొద్దున్నే శుద్ధిని చేసే పళ్ళుతో మెపుల్లైనావు. గంటకుండ పురుడు పోయగా పొయ్యిలోన నిప్పైనావు. అమ్మమ్మ తాతయ్యలకు తోడు నడిచే కర్రైనావు. అమ్మమ్మ తాతయ్యలకు తోడు నడిచే కర్రైనావు. కూర్చుంటే కుర్చైనావు. కునుకొస్తే మంచమైనవు. చెట్టమ్మ చెట్టమ్మ పచ్చాని చెట్టమ్మ నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మ. నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మ. హలో థ్యాంక్ యూ పిల్లలు. ఉన్నట్లయితే అవి మనను రక్షిస్తాయని వాటిని కనుక మనము చెట్లను కనుక కొట్టేసినట్లయితే మరి మనగడ ఉండదని మరి పిల్లలు మనకు ఈ చిన్న స్కిట్ ద్వారా మరి చేయించడం జరిగింది. ఇప్పుడు మన ముఖ్య అతిథులు రావడం జరిగింది. వారి యొక్క సందేశాల తర్వాత మరి మిగతా కార్యక్రమాలు ఉంటాయి. ఓకేనా ప్లీజ్. శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు పరకాల ఎమ్మెల్యే గారు గౌరవశ్రీ రేవూరు ప్రకాష్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. పిల్లలు వారిని సగర్వంగా వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము. తర్వాత మరొక విశిష్ట అతిథి గౌరవనీయులు పెద్దలు నడిగూడ మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారు కె హనుమంతరావు గారిని వేదిక మీదకి చప్పట్ల ద్వారా ఆహ్వానిస్తున్నాము. పెద్దలు మరి కూల్ కాంప్లెక్స్ రాయపర్తి హెచ్ఎం గారు ఎన్ వేణుగోపాల స్వామి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. చెప్పండి గట్టిగా.
తర్వాతగా గౌరవనీయులు పెద్దలు పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మాజీ సర్పంచ్ చెర్లపల్లి చాడా తిరుపతి రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. తర్వాత గౌరవనీయులు పెద్దలు మాజీ ఎంపీటీసీ సభ్యులు నందికొండ సుగుణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. చప్పట్లు పెట్టండి. నందికొండ సుగుణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా. పెద్దలు ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ గారు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కందికట్ల రమ గారిని మరి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. చప్పట్ల మధ్య అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జెడ్పీహెచ్ చెర్లపల్లి గారు మరి హెడ్ మాస్టర్ సిహెచ్ ప్రకాష్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. సిహెచ్ ప్రకాష్ రావు మరి ఫంక్షన్ కి వచ్చినటువంటి అధ్యక్షులు పిఆర్పియు హన్మకొండ మందల తిరుపతి రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. పిఆర్పియు హన్మకొండ అధ్యక్షులు మందల తిరుపతి రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. లలిత శ్రీహరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. హన్మకొండ గారు, అదేవిధంగా సాయి ట్రస్ట్ అధ్యక్షులు వేముల ప్రభావతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. చప్పట్ల మధ్య అండి. సాయి ట్రస్ట్ అధ్యక్షులు వేముల ప్రభావతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. మరి ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ మరియు ఈ స్కూల్ని తన సర్వీలెన్స్ నడిపిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు హెడ్ మాస్టర్ గారు మరి మీ చప్పట్ల మధ్య చెప్పండి. చెర్లపల్లి ప్రాథమిక పాఠశాల ద్వితీయ వార్షికోత్సవానికి మేము పిలువగానే విచ్చేసినటువంటి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కందికట్ల రమగారికి, శ్రీ సాయి ట్రస్ట్ అధ్యక్షురాలు వేముల ప్రభావతి గారు హన్మకొండ గారికి, మరి చెర్లపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థుల పక్షాన ఉపాధ్యాయుల పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఒక చిన్న నేను మర్చిపోయాను. సరే, నాతో పాటుగా ఈ పాఠశాలలో గత 2018 నుంచి 2028 వరకు నాతో పాటుగా ఈ పాఠశాల అభివృద్ధిలో భాగస్వామైనటువంటి పోలంపల్లి విజేందర్ రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. రండి సార్, రండి. మరి సార్ గారు కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు మాజీ సర్పంచ్ గారిని అమ్మ ఆదర్శ పాఠశాల మరి కార్యక్రమాన్ని, అదేవిధంగా మరి చెర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న చెప్పలండి గట్టిగా అన్న ఒక మంగళవాద్యం. ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవానికి మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి
తల్లిదండ్రులందరికీ నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ, నేను ఈ పాఠశాలకు 2018 జూలై 11వ తారీఖు నాడు రావడం జరిగింది. ఈ పాఠశాల యొక్క అభివృద్ధి గురించి మీ ముందు ఉంచుతాను. ఈ పాఠశాల 2009 కంటే ముందు మరి చెర్లపల్లి హై స్కూల్తో గ్రౌండ్లో ఉండేది. 2009 తర్వాత ఇక్కడికి రావడం జరిగిందని నాకు తెలిసింది. మేము మాత్రం 2018లో రావడం జరిగింది. మా పాఠశాలలో 5 తరగతి గదులు ఉన్నాయి. ఒక ప్రధాన ఉపాధ్యాయుని గది ఉన్నది. మా పాఠశాలలో వంటగది మరియు విద్యార్థులకు సరిపడా డెస్క్ బెంచులు ఉన్నాయి. బాలబాలికలకు దయచేసి కొంచెం నిశ్శబ్దంగా ఉండండి. అమ్మ, కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండండి. పిల్లలు పిల్లలు మరి బాలబాలికలకు వేరువేరుగా వాష్రూమ్స్ ఉన్నాయి. విద్యార్థుల త్రాగునీరు సౌకర్యార్థం మినరల్ వాటర్ సదుపాయాన్ని కల్పిస్తున్నాము. పాఠశాల గోడలపై విద్యార్థులకు విషయ అవగాహన కల్పించేందుకు ఆకర్షణీయమైనటువంటి చిత్రపటాలను శ్రీ సాయి ట్రస్ట్ ద్వారా మేము వచ్చిన తర్వాత వేయించడం జరిగింది. మరి ఆ చిత్రాలన్నీ మన ఊరు మనబడికి ఎంపికైన తర్వాత ఆ యొక్క కలరింగ్లో అన్నీ పోవడం జరిగింది. ప్రస్తుతం ఒక 2వ తరగతిలోనే ఉన్నాయి. మళ్ళీ అవి వేయించడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఉపాధ్యాయుల వివరాలు: పోలంపల్లి విజేందర్ రెడ్డి 27 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ 6 సంవత్సరాలతో 19 రోజులు మన చెర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేయడం జరిగింది. తాను పనిచేసిన కాలంలో విద్యార్థులకు వినూత్న పద్ధతుల్లో విద్యాబోధన చేయడం జరిగింది. అంతేకాకుండా పాఠశాల యొక్క అవసరాలను విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధికి తోడ్పడుతూ విద్యార్థులకు క్రీడా వస్తువులు, తరగతి గదులలో మరి వరండాలలో మరి శ్రీ సాయి ట్రస్ట్ అధ్యక్షురాలు వేముల ప్రభావతి మేడం సహకారంతో వెలకట్టలేని చిత్రములు మరి పాఠశాలలో వేయించడం జరిగింది. ప్రస్తుతం 2వ తరగతి గదిలోనే ఆ చిత్రాలు ఉన్నాయి. మధ్యాహ్న భోజనం కట్టెల పొయ్యి మీద వండడం చూసి ఆయమ్మకు ఇబ్బంది కలుగుతుందని శ్రీ సాయి ట్రస్ట్ వాళ్ళు మరి గ్యాస్ పొయ్యి, సిలిండర్ కొనివ్వడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో కింద కూర్చుంటారన్న విషయం మీకు అందరికీ తెలుసు. సార్ వచ్చిన తర్వాత సార్ కింద కూర్చుంటున్నారు, విద్యార్థులకు ఇబ్బంది అవుతుందనేటువంటి ఉద్దేశంతో సుమారు 80,000 రూపాయలతోటి విజేందర్ రెడ్డి సారు మరి డెస్క్ బెంచ్లను ఫస్ట్ మన ఊరు మనబడి కాకముందు మన పాఠశాలకు డొనేట్ చేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థుల సంఖ్య మనకు మేము ఇద్దరం వచ్చిన తర్వాత రోజు రోజు పెరుగుతూ ఉన్నది. కానీ విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది కానీ ఉపాధ్యాయుల సంఖ్య పెరగడం లేదు. మరి ఇద్దరం ఆలోచించడం, విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు సార్, గుణాత్మక విద్య అందించడం కష్టమవుతుందనేటువంటి ఉద్దేశంతో సారు ఆలోచన చేసి మరి ఆ ఎండాకాలంలో మరి బాగా కష్టపడి తనకు తెలిసినటువంటి ఎన్ఆర్ఐల ద్వారా మరి 1,00,000 రూపాయలు, సుమారు 1,00,000 రూపాయలు మరి వసూలు చేసి 2 విద్యా వాలంటీర్లను పెట్టి మేము పాఠశాలను ముందుకు తీసుకుపోవడం జరిగింది. పిల్లలకు మంచి నాణ్యమైన విద్యను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనందరము ఎంత చదువుకున్నా బ్యాంకు పోతే అక్కడ ఉండేటువంటి ఫామ్స్ను నింపడం చాలా ఇబ్బంది అవుతుంది. ఈవెన్ నాకు కూడా అంతే. అక్కడ పోయిన తర్వాత నింపాలంటే మళ్ళీ ఎక్కడ తప్పుపోతుందో ఏమో అని బ్యాంకు వాళ్ళ దగ్గర పోయి సార్ ఇక్కడ ఏం రాయాలని అడుగుతూ ఉంటాం. అలాంటి ఇబ్బంది కలగకుండా విద్యార్థులకు చిన్నప్పటి నుంచే బ్యాంక్ అంటే ఎలా ఉంటుంది, లావాదేవీలు ఎలా ఉంటాయి, డెబిట్ అంటే ఏంది, క్రెడిట్ అంటే ఏంది అనే ఉద్దేశం తెలవాలనే ఉద్దేశంతో మరో సార్ చాలా ఇంట్రెస్ట్ తీసుకొని మరి పాస్బుక్ తర్వాత ఒక బ్యాంక్నే మన చెర్లపల్లి
బ్యాంక్ ఆఫ్ స్కూల్ అని తయారు చేసి పిల్లలను వాళ్ళే నడుపుకునే విధంగా మరి సారు తయారు చేయడం జరిగింది. ఇలా ఎన్నో వినూత్న కార్యక్రమాలు మన పాఠశాలలో చేసుకుంటూ పోవడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి. కానీ జూలై 30 తారీఖు నాడు సారుకు స్కూల్ అసిస్టెంట్ బయాలజీగా ప్రమోషన్ రావడం వలన మరిపల్లిగూడెంకు వెళ్ళడం జరిగింది. మరి ఉపాధ్యాయ వృత్తిలో ప్రమోషన్ అనేటువంటిది ఒక ఘట్టం, వెళ్ళక తప్పలేదు. వెళ్ళినా కానీ సారు మనసంతా మన చెర్లపల్లి పాఠశాలలో ఉంటుంది. ఎప్పటికీ నాతోటి మాట్లాడుతుంటాడు, సార్ ఎలా ఉంది మన స్కూలు. సార్ పోయిన తర్వాత ఈ పాఠశాలలో నేను ఒక్కనే మిగిలిన. చాలా ఇబ్బంది అయింది. సార్ కూడా ఎలా ఉంది సార్ అని ఎప్పటికీ రోజు ఫోన్ చేస్తూ ఉండేవాడు. ఆ సార్ వెళ్ళిన తర్వాత మన పాఠశాలకు లఖావత్ దేవా సార్ రావడం జరిగింది. బీఎస్సీ బీఈడి ఉపాధ్యాయ వృత్తిలో ఇతను కూడా 23 సంవత్సరాల అనుభవం ఉంది. 16/10/2024 తేదీన మన పాఠశాలలో జాయిన్ కావడం జరిగింది. తన అనుభవంతో వినూత్న బోధనా పద్ధతిలో బోధన చేయడం జరుగుతుంది. కంచా రాజకుమార్ 4 సంవత్సరాలు పోలీస్ వృత్తిలో పనిచేసి సమాజంలో ఉపాధ్యాయుడు అంటే మంచి గౌరవం ఉందని, ఉపాధ్యాయుడు కావాలనేటువంటి లక్ష్యంతో మరి డిఎడ్ పూర్తి చేసి పోలీసు ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టి డిఎస్సి రాసి ఉపాధ్యాయులుగా 16/10/2024 తేదీన మన పాఠశాలలో ఎడ్జిటిగా తన ఉపాధ్యాయ వృత్తిని ప్రారంభించి తనదైన శైలిలో మరి బోధన చేస్తూ చిన్నారులను ఆకట్టుకోవడం జరిగింది. మరి 3 ఉపాధ్యాయులం జరిగింది. 80 మంది విద్యార్థులు ఉన్నారు. 2 ఉపాధ్యాయులు ఉన్నాము. ఇది చూసినటువంటి మన మండల విద్యాశాఖ అధికారి ఒకరిని డిప్యుటేషన్పై పంపించడం జరిగింది. అతనే మేకల సత్యపాల్. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి అంటే గౌరవం ఉండి అతను ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తూ 2024 సంవత్సరంలో డిఎస్సి ద్వారా ఎంపిక కాబడి యూపీఎస్ ముస్తాలపల్లిలో జాయిన్ కావడం జరిగింది. మన పక్క పంటి ఉన్నటువంటి ముస్తాలపల్లిలో. ఇక్కడ మనకు విద్యార్థులు ఎక్కువగా ఉన్నారని మన మండల విద్యాశాఖ అధికారి మార్చి 1వ తారీఖు నుంచి మన పాఠశాలకు డిప్యుటేషన్ పైన పంపించడం జరిగింది. విద్యార్థుల జాబితా మన పాఠశాలలో విద్యార్థులు 80 మంది ఉన్నారు. సరిపడా ఉపాధ్యాయులు లేరు. తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలని విద్యాశాఖ అధికారిని కోరగా ఒక ఉపాధ్యాయుడిని వర్క్ అడ్జస్ట్మెంట్పై ఒక ఉపాధ్యాయుడిని పంపించడం జరిగింది. మా ఉపాధ్యాయ బృందం వినూతన పద్ధతిలో బోధనలు చేపడుతున్నారు. ఈ సమావేశానికి వచ్చినటువంటి గ్రామ పెద్దలు, మరి తల్లిదండ్రులు, నాయకులు, యువకులు, వివిధ సంఘాలు పాఠశాల అభివృద్ధికి ఈ యొక్క పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతున్నారు. ఇంకా వచ్చే విద్యా సంవత్సరం కూడా మన పాఠశాలలో విద్యార్థులను చేర్పించడకై మీ వంతు సహాయ సహకారాలు ఉండాలని కోరుచున్నాము. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షురాలు కందికట్ల రమ్మగారు పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమాలకు హాజరవుతూ పాఠశాల అభివృద్ధికి విద్యార్థులను పాఠశాలలో చేర్పించుటకు మాకు ఎంతోగానో తోడ్పడుతున్నారు. దీంతో పాటు పాఠశాల మౌలిక వసతులు కల్పనకై కృషి చేస్తున్నారు. విద్యార్థుల ప్రగతి మన పాఠశాల నుండి గూడూరు అయాన్ నడికుడ మండలంలోనే ఏకైక విద్యార్థిగా రాష్ట్ర స్థాయి క్రీడా పాఠశాలకు ఎంపికయ్యి అతను కరీంనగర్ జిల్లాలో స్పోర్ట్స్ హాస్టల్లో చదువుతున్నాడు. మా పాఠశాల నుండి గత 5 సంవత్సరాల నుండి దాదాపు 55 మంది విద్యార్థులు వివిధ గురుకుల పాఠశాలలో సీట్లు సాధించారు. ఈ సంవత్సరము 14 మంది విద్యార్థులు నడికుడ మండలంలోనే అత్యధికంగా సీట్లు సాధించినటువంటి పాఠశాల మన చెర్లపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు మండల స్థాయిలో జరిగిన FLN ప్రతిభా పోటీలలో అవార్డులు అందుకున్నారు. వినూత్న కార్యక్రమాలు జాతీయ పండుగలను ఘనంగా నిర్వహించుకుంటూ విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు వివిధ పోటీలను నిర్వహిస్తాం.
దీనితో పాటు జాతీయ నాయకులను స్మరిస్తూ గీతాలాపన చేస్తూ జాతీయ భావాలను పెంపొందించేందుకు వివిధ రకాల సంస్కృతి కార్యక్రమాలను విద్యార్థులచే ప్రదర్శింపబడతాయి. సాంప్రదాయ పండుగలైన బతుకమ్మ, రాఖీ, సంక్రాంతి, హోలీ, దీపావళి పండుగలను ఘనంగా నిర్వహిస్తున్నాము. పాఠశాలల్లో పిల్లల మానసిక ప్రశాంతతను నెలకొల్పేందుకు యోగా, మెడిటేషన్ నిర్వహిస్తున్నాం. మానసిక ఉల్లాసానికి క్రీడలు నిర్వహిస్తున్నాం. పాఠశాలలోని సదుపాయాలు: ప్రతి విద్యార్థికి ఉచిత పాఠ్య పుస్తకాలు ఇస్తున్నాము. 2 జతల స్కూల్ యూనిఫామ్స్ ఇస్తున్నాము. మరి మంచి పౌష్టికపరమైనటువంటి ఆహారము ఇస్తున్నాము. వారానికి 3 సార్లు రాగి జావా, గుడ్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఏటా వైద్య పరీక్షలు, మరి నులి పురుగుల నివారణకై మరి టాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పాఠశాలలో మరి కిచెన్ గార్డెన్ ఉంది. ప్రతి 4వ శనివారం న్యూ బ్యాగ్ డే నిర్వహిస్తున్నాం. ప్రతి 3వ శనివారం పేరెంట్స్ మీటింగ్ నిర్వహిస్తున్నాం. క్షేత్ర పర్యటన: ఈ సంవత్సరము కాకతీయులు నిర్మించినటువంటి ప్రపంచ వారసత్వ కట్టడమైనటువంటి రామప్ప దేవాలయాన్ని, అదేవిధంగా లక్నవరం చెరువును, తర్వాత కోటగులను సందర్శించడం జరిగింది. హన్మకొండ జిల్లాలోని చెర్లపల్లి ప్రాథమిక పాఠశాల ప్రైవేటు పాఠశాలకు ధీటుగా పనిచేస్తుందని మేము ఉపయోగించేటువంటి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకొని ప్రత్యక్షంగా ఈ పాఠశాలను చూడడానికి పిన్నింగ్ ఆఫ్ స్కూల్స్ లో భాగంగా ములుగు జిల్లా యూపీఎస్ నారాయణపూర్ నుండి 50 మంది విద్యార్థులు, 10 మంది ఉపాధ్యాయులు చెర్లపల్లి ప్రాథమిక పాఠశాలను సందర్శించడం జరిగింది. ఈ విధంగా చెర్లపల్లి ప్రాథమిక పాఠశాల దినదినంగా మేము వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తూ, నాకు ఈ మరి వేదిక మీద ఉన్నటువంటి ప్రకాష్ చెర్లపల్లి హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు సిహెచ్ ప్రకాష్ రావు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ రండి, వెల్కమ్. ఈ యొక్క వెళ్ళినటువంటి విజేందర్ రెడ్డి సార్ గారిని ఈ సభను ఉద్దేశిస్తూ మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. చెర్లపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అచ్చ సుదర్శన్ గారు, మాజీ సర్పంచ్ తిరుపతి రెడ్డి గారు, పిఆర్టీయూ జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి సార్, అమ్మ ఆదర్శ కమిటీ పాఠశాల అధ్యక్షులు రమాదేవి గారు, జెడ్పీఎస్ఎస్ ప్రధాన ఉపాధ్యాయులు ప్రకాష్ రావు సార్ అందరూ, మరియు వేదిక ముందున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు, మీ అందరికీ కూడా సాయంకాల శుభాభినందనలు. నేను చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ నాకు గత సంవత్సరం ఇదే సమయానికి నేను ఈ పాఠశాల ఈ సంవత్సరం భాగస్వామిగా లేకున్నా కూడా ఇక్కడ హాజరై చూడడం, ముఖ్యంగా నాకు పిల్లలంటే చాలా ఇష్టం. నేను రాగానే అందరూ చిన్న చిన్న బటర్ఫ్లైస్ అందరూ వచ్చారు. నిజంగా ఎంత హ్యాపీగా అనిపించిందంటే, ఈ హ్యాపీనెస్ అనేది మనము పిల్లలు విజేందర్ రెడ్డి సార్ మాట్లాడిన తర్వాత బృందావనంలో కృష్ణుడు వచ్చాడు. 2nd క్లాస్ పిల్లలు రెడీగా ఉండి ఇక్కడ స్టేజ్ వద్ద ఉన్నారు. డ్యాన్స్ మాస్టర్ పిల్లలందరినీ సేకరించి ఇక్కడ పెట్టుకుంటా. నిజంగా ఎక్కడికి వెళ్ళినా గుర్తుంటారు. ఈ పిల్లల కోసమని నీ పాఠశాలకు వస్తుంటాను నేను. సో నేను అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నేను వాళ్ళకు కూడా చెప్తుంటాను, మా చెర్లపల్లి పాఠశాల గురించి మా ఉపాధ్యాయులు అందరికీ కూడా చెప్తాను. చూడండి, మేము కూడా పాఠశాల వార్షికోత్సవం చేయాలనుకున్నామాట, కానీ అంతమంది ఉండగా చేయలేకపోయాము. సారు 15 రోజుల్లోనే పాఠశాల వార్షికోత్సవం మొత్తం చేసేసారు ఇక్కడ చెర్లపల్లి పవర్. అది అయితే ముఖ్యంగా నేనేం ప్రధానంగా నమ్ముతా అంటే, ఈ చెర్లపల్లి పాఠశాల ఎంత అభివృద్ధి కావడానికి మాతో పాటు మాతో సమానంగా ఈ క్రెడిట్ అంతా కూడా విద్యార్థుల తల్లిదండ్రులది. ఎందుకంటే ఒక పాఠశాల అభివృద్ధి చెందాలంటే పాఠశాలలో ఉన్న ఒక ఉపాధ్యాయులే కాకుండా పాఠశాల సమాజం అంటే బయట ఉన్నటువంటి తల్లిదండ్రులు మరియు గ్రామ పెద్దలు, ముఖ్యంగా ఇక్కడ మనం గ్రామ పెద్దల గురించి చెప్పుకోవాలంటే మన సర్పంచ్ గారు ఉన్నారు. నిజంగా మీరు
మనకి ఇక్కడ మనవరు మనబడి సెలెక్ట్ అయినాయి, చాలా పాఠశాలలు సెలెక్ట్ అయినాయి మనకు. కానీ ఇంత మంచిగా ఒక 3 నెలల కాలంలో చేసింది మన సర్పంచ్ గారు. ఈ సందర్భంగా మన అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మాజీ సర్పంచ్ గారు. సో నేను ఎక్కడ వెళ్ళినా కూడా అన్నీ కూడా సెలెక్ట్ అయినాయట, కానీ ఎవరు ఏ పనులు చేయలేదు. సార్కి ఇప్పటికి కూడా బిల్లు వచ్చినాయో లేదో నాకు తెలియదు, కానీ నిజంగా ఎంచక్కగా అంటే ఎవరు చూసినా కూడా ఇది ఒక ప్రైవేట్ పాఠశాల అన్నట్టుగా. సో ఈ విధంగా అంటే నేను ఎక్కువసేపు మాట్లాడను, ఎందుకంటే వేదిక మీకు ఉన్నారు కాబట్టి. మీరందరూ కూడా తల్లిదండ్రులు ఈ పాఠశాలను ఈ విధంగానే మన ప్రభుత్వ పాఠశాలను మనం కాపాడుకోవాలి. తల్లిదండ్రులందరూ కూడా ఈ పాఠశాలను ఈ విధంగానే ప్రోత్సహిస్తూ మీ పిల్లలందరినీ కూడా చదివిస్తూ చక్కగా, ఎందుకంటే ఇంత తక్కువ మంది ఉన్నా కూడా మేము ఇక్కడ నాకు ఒక సామెత గుర్తొస్తుంది, గంగిగోడు పాలు గరిటెడైన జాలు కడవడైనవి కర్రము పాలు అన్నట్టు. మేము ఎంతమంది ఉన్నా అక్కడ 12 మంది 13 మంది ఉపాధ్యాయులు మేము ఏం చేయలేకపోతున్నాం అక్కడ. కానీ ఇక్కడ 2-3 ఉపాధ్యాయులు ఎంత అభివృద్ధిని చేసి సాధించడం అనేది జరుగుతున్నది. సో కాబట్టి మీ పాఠశాలను మీరు కాపాడుకోండి, మీ బడి మీ బాధ్యత. దయచేసి అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా మీ పిల్లలందరినీ కూడా ఇక్కడ పంపిస్తూ, నా తర్వాత వచ్చిన వాళ్ళు కూడా చాలా మంచిగా కూడా విద్యాబోధన చేస్తూ ఈ పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతున్నారు. అందరూ కూడా పాఠశాలను చక్కగా ఉపయోగించుకోండి. ఇక్కడ మీ పిల్లలందరినీ పంపించి పాఠశాల దినదభివృద్ధికి తోడ్పడండి. అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. విజేందర్ రెడ్డి గారికి మరి చెర్లపల్లి ప్రాథమిక పాఠశాల పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా పాఠశాల అంటే మనది. నేను మేడం గారికి ఫోన్ చేసిన, శ్రీ సాయి ట్రస్ట్ అధ్యక్షురాలు వేముల ప్రభావతి మేడం గారికి నేను ఫోన్ చేసి, మేడం ఇట్లా స్కూల్ డే చేస్తున్నారా అంటే, మన పాఠశాల కదా అండి. మన పాఠశాలే మేడం, అందరి పాఠశాల. మరి ఈ పాఠశాల అభివృద్ధిలో మరి మేడం గారు ఎప్పటికీ పాలు పంచుకుంటూనే ఉంటుంది. మన అభివృద్ధిలో ఏ సహాయ సహకారాలు అడిగినా ముందు ఉండి అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నది. అదేవిధంగా ఉంటుందని ఆశిస్తూ మరి మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఈ స్కూలు విద్యార్థిని విద్యార్థులకు మరియు విద్యార్థి పేరెంట్స్ అందరికీ, అంగన్వాడీ టీచర్స్కి అందరికీ సాయంకాలం వందనాలు తెలియజేస్తున్నాను. ఈ చెర్లపల్లి ప్రాథమిక పాఠశాల అనగానే ప్రైవేట్ స్కూల్కి ధీటుగా కనిపిస్తుంది. నేను ముఖ్యంగా మా సార్ అయిన విజేందర్ రెడ్డి గారు తన ప్రోద్బలంతోనే ఈ స్కూల్కి నా చేతనైనంత సహాయ సహకారాలు అందించాలని అనుకున్నాను. అదేవిధంగా ఎన్ని రోజులు చేశాను. తర్వాత తను స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ వచ్చి మరిపెల్లిగూడెంకు ట్రాన్స్ఫర్ అయ్యారు. కాకపోతే తర్వాత కూడా ఈ స్కూల్కి నేను నా సహాయాన్ని అందించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ చెర్లపల్లి ప్రాథమిక పాఠశాల పేరెంట్స్ కూడా నా కృతజ్ఞతలు. వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్కి పంపించకుండా ఇక్కడ ఈ టీచర్స్ మీద నమ్మకంతో, ఈ స్కూల్ మీద గౌరవంతో మీ పిల్లల్ని డైరెక్ట్ అంగన్వాడీ స్కూల్ నుండి ఇక్కడికి పంపిస్తున్నారు. దానికి నా ప్రత్యేక ధన్యవాదములు. ప్లస్ అంగన్వాడీ టీచర్స్ సంధ్య తర్వాత లక్ష్మీ మేడంకి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ చెర్లపల్లి స్కూల్ యొక్క విజయంలో వాళ్ళ పాత్ర చాలా ఉంది. వాళ్ళిద్దరూ లేకపోతే వీళ్ళిద్దరికి కూడా కొంచెం కష్టమే. వీళ్ళందరూ కలిసి చాలా బాగా చేస్తున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ పాఠశాలకి ఎప్పటికీ మీ యొక్క ఆశీస్సులు ఉండాలని కృష్ణుడు వచ్చాడే యమునా
గారిని కోరగానే మనకు నార్లాపూర్ నుంచి డిప్యుటేషన్పై పంపించి 2 సంవత్సరాలు మన పాఠశాలలో పనిచేసినటువంటి నిగ్గుల శ్రీదేవి మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. రండి మేడం. మరి ఈ పిల్లలకు నా అభినందనలు. ఈ యాన్యువల్ డే సెలబ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. గవర్నమెంట్ స్కూలు ప్రైవేట్ స్కూల్ కంటే ఇంకా బాగుంది. పిల్లలకు భయం లేకుండా ఈ స్టేజ్ ఫియర్ లేకుండా చేసిన ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞతలు. టీజీ సెట్లో సెలెక్ట్ అయిన పిల్లలందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ పాఠశాలలో మరి 2 సంవత్సరాలు పనిచేసి మరి విద్యార్థులకు ఇంగ్లీష్లో చక్కగా విద్యాబోధన చేసినటువంటి శ్రీదేవి మేడం గారిని మరి పిల్లల్ని తల్లిదండ్రుల్ని ఉద్దేశిస్తూ మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. గౌరవనీయులైన ప్రాథమిక పాఠశాల చర్లపల్లి ప్రధానోపాధ్యాయుల గారు మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. మరియు విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు, తల్లిదండ్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ కార్యక్రమాలు చేయడం సడన్గా రావడం మాట్లాడడం కొంచెం ఇట్లాంటి ప్రోగ్రాంలు సార్కు కొత్త ఏం కాదు, ప్రతిసారి ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉంటారు. లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అప్పుడు నేను ఇక్కడ డిప్యుటేషన్ పైన పనిచేయడం జరిగింది. ఇప్పుడు మా పాఠశాల నార్లాపూర్కి వెళ్ళడం జరిగింది. అయినా కూడా నన్ను ఇక్కడ ఎవరు కూడా పేరెంట్స్ కానీ పిల్లలు కానీ టీచర్స్ కానీ ఎవరు మర్చిపోరు. అందరూ కూడా నన్ను గుర్తు చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా నేను కూడా వీళ్ళని ఎవరిని కూడా మర్చిపోలేను. అందరినీ 2 సంవత్సరాలైనా కూడా చాలా ఇక్కడ స్వీట్ మెమరీస్ ఉన్నాయి నాకు ఇక్కడ. తర్వాత ఇక్కడ పిల్లలు కూడా చాలా యాక్టివ్గా అన్ని దాంట్లో పార్టిసిపేషన్ చేస్తుంటారు. అదేవిధంగా పేరెంట్స్ కూడా ఎంత మంచి యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుందంటే ఏదైనా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామంటే తల్లిదండ్రులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఇది చెయ్యండి సార్, ఇది చెయ్యండి, మేము పార్టిసిపేట్ చేస్తామంటారు. కానీ అన్ని విలేజ్లలో ఈ విధంగా ముందుకు రారు చాలామంది కూడా పేరెంట్స్. కానీ ఇక్కడ చాలామంది పేరెంట్స్ ముందుకు వచ్చి అన్ని కార్యక్రమాలకి సార్కు తోడుగా ఉంటూ అన్ని కార్యక్రమాలను చేయడానికి ప్రోత్సహిస్తూ ఉంటుంటారు. అదేవిధంగా ఇలాంటి ప్రోత్సాహం పేరెంట్స్ నుండి ఇంకా రావాలని కోరుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలను ఇంకా చాలా చేయవలసిందిగా సార్ నేను కోరుకుంటున్నాను. సంవత్సరాలు మన పాఠశాలలో పనిచేసిన మరి విద్యార్థులందరూ ఎప్పటికీ అడుగుతూ ఉంటారు శ్రీదేవి మేడం సార్ రావాలి రావాలి అని. కానీ మేడం తన సొంత పాఠశాలకు వెళ్ళడం జరిగింది. థ్యాంక్ యూ మేడం, మీ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు. అదే ఇప్పుడు ఓకే రెడీ. Bye.
చెర్లపల్లి హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు సిహెచ్ ప్రకాష్ రావు గారిని మరి మా యొక్క పాఠశాల వార్షికోత్సవాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడాల్సిందే కోరుచున్నాను. ముందు కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఇంత ఘనంగా నిర్వహించిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు నా యొక్క అభినందనలు. మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి విశిష్ట అతిథులు మరి గ్రామ మాజీ సర్పంచి చాలా తిరుపతి రెడ్డి గారు, మరి పిఆర్టీఓ అధ్యక్షులు తిరుపతి రెడ్డి తిరుపతి రెడ్డి గారు, మరి శ్రీహరి అన్న ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా ఈ సభా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు మరియు అతిథులు, వచ్చినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ మరియు గ్రామ పెద్దలకు, పిల్లల తల్లిదండ్రులకు, మరి చిన్నారులకు నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ ఇంతటి కార్యక్రమానికి ఈ గ్రామం నుండి ఇంత బాగా సహకరించినందుకు మరి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక పాఠశాల కానీ లేకుంటే ఊర్లో ఒక కార్యక్రమం ఏది కానీ మనం నిర్వహించి సక్సెస్ఫుల్ కావాలి, విజయవంతం కావాలంటే దానికి ప్రాథమికంగా ఉన్నటువంటి సభ్యత్వం అంటే సభ్యులు మరి విద్యార్థులకు తల్లిదండ్రులకు సహకారం చాలా ముఖ్యం. అటువంటి సహకారం ఉన్నది. పాఠశాలలో ఉపాధ్యాయులు విజయవంతంగా వారు సక్సెస్ఫుల్ కావాలంటే మరి పిల్లల తల్లిదండ్రుల యొక్క సహకారం కూడా ఉండాలి. ఇంత ఘన విజయాన్ని సాధించి పిల్లలు మరియు చాలా తేజోవంతంగా వారి యొక్క కార్యక్రమాలను చేస్తూ ఉంటూ మరి ఈ యొక్క పిల్లలను ఇంత బాగా పంపడానికి కారణం మన యొక్క ఉపాధ్యాయుల మీద ఉండే నమ్మకం. ఈ నమ్మకాన్ని ఉంచినప్పుడు దేశం